ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితములు మరియు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మీరు ఏ దేవతా ఆరాధన చేసుకోవాలి, ఏ విషయంలో బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. అయితే ముందుగా గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే రాహు, బుధుడు, శుక్ర, రవి మీనంలో ఉన్నాడు. ఈ శని కూడా 29వ తేదీ కల్లా చేరుకుంటాడు. చంద్రుడు కూడా చేరుకుంటాడు. అంటే 29వ తేదీకి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అదేవిధంగా వృషభంలో గురువు, మిథునంలోకి కుజుడు, కన్యారాశిలో కేతువు యొక్క సంచారము, కుంభంలో శని ఉన్నాడు ప్రజెంట్. ఈ గ్రహస్థితిని అనుసరించి ఎవరికి ఏ విధంగా ఉంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. రాశిలో కుజుడు ఎప్పుడైతే ఉన్నాడో కాస్త కాంపిటేటర్స్ యొక్క ప్రభావము, శత్రువుల యొక్క ప్రభావం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆంజనేయ స్వామిని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ ఆరాధన చేయడము, కాస్త ఆ ఆలయాలకు వెళ్ళడం ద్వారా మీకు బాగుంటుంది. ధనపరంగా గ్రోత్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు రుణాలు కూడా లభిస్తాయి చెప్పాలంటే. కాకపోతే మీరు ఏదైనా లగ్నంలో కుజుడు, చతుర్థ స్థానంలో కేతు ఉన్నందుకు కోర్సెస్ ఏదైనా తీసుకునే విషయంలోని, ప్రాపర్టీస్ తీసుకునే విషయంలోని, వెహికల్స్ తీసుకునే విషయాల్లోని కాస్త చూసుకొని తీసుకోండి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశి నుంచి భాగ్యస్థానంలో ఎప్పుడైతే శని యొక్క సంచారం జరుగుతుందో 29వ తేదీ నుంచి మారిపోతున్నాడు శని. కాబట్టి కాస్త మీకు ఏదైనా పెద్ద మొత్తంలో రావాల్సిన ధనానికి సంబంధించినవి ఏమైనా ఉన్నా సరే 29వ తేదీ వరకు కొంత స్ట్రెస్ ఉండి దాని తర్వాత రిలీఫ్ అనేటువంటిది జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి. దశమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఉద్యోగరీత్యా కొన్ని మార్పులు చేర్పులు కూడా చూపిస్తున్నాయి. కాకపోతే ఉన్నత స్థానానికి వెళ్ళడము, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దామనే ప్రయత్నం ఫలించడం, ఇటువంటివన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు మాత్రం కాస్త చూసి అగ్రిమెంట్స్ చేయండి. తొందరపాటు నిర్ణయాలు అవి చేయకండి అగ్రిమెంట్ చేసేటప్పుడు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదువుకోవడము, మరియు కాస్త ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః లేదా వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదువుకోవడం చేయండి. మీకు ఏదైనా భూ సంబంధించిన సమస్యలు ఉన్నా లేనట్లయితే రైతులకి వారాహి అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం వల్ల పంట సంబంధించినటువంటి విషయంలో పడుతున్నటువంటి ఇబ్బంది అనేటువంటిది తొలగుతుంది. చాలామందికి ఈ సంవత్సరం నుంచి అయినా సరే నా జీవితం మారాలి, ఒక్కోసారి కొత్త సంవత్సరం ఉగాది నుంచి మారాలి, ఇక్కడి నుంచి మారుతుందేమో అని ఒక ఆశతో ఉంటారు. లేదా ఆంగ్ల సంవత్సరం 2025 వచ్చింది, ఇప్పటి నుంచి ఏమైనా మారుతుందా, 2026 వచ్చింది, ఇక్కడి నుంచి ఏమైనా మారుతుందా అంటూ ఉంటారు. మరి సంవత్సరం మారగానే అసలు ఎందుకు మారాలి, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గ్రహాలు మారితే అప్పుడు కొంత పరిస్థితుల్లో మార్పు వస్తుంది, కాలం మారినట్టుగా. ఇంకోటి వాటికంటే ముఖ్యంగా మన దినచర్యలో ఆలోచన విధానము, మనం చేసేటువంటి దేవత ఆరాధన, మనం తీసుకునే నిర్ణయాలు, మనం కష్టపడేటువంటి విధానము మారితే ఆటోమేటిక్గా మారుతుంది. అయితే ఇవన్నీ మారాలంటే కూడా మన గ్రహస్థితి అనుకరించాలి. అంటే ఆ గ్రహస్థితి కనుక మీకు అనుకూలించకపోతే మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా ముందుకు వెళ్ళలేకపోతుంటారు. ఎందుకంటే చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారండి భూమి మీద, చాలా తెలివి, చాలా టాలెంటెడ్ కూడా ఉంటారు. కానీ వాళ్ళకి ఎందుకో కలిసి రాదు. ఎందుకు కలిసి రాదు అంటే పూర్వజన్మ కర్మ. మరి ఆ పూర్వజన్మ కర్మల్ని అలాగే అనుభవించాలా, ఇంకా నా జీవితం ఇంతే అనుకుని ఏడ్చుకుంటూ కూర్చోవాలంటే జ్యోతిష్ శాస్త్రం ఎక్కడా కూడా నువ్వు ఏడ్చుతూ కూర్చునేదానికి శాస్త్రం అక్కర్లేదు. అసలు నా జీవితం ఇలా ఉందండి, ఇలాగే పని చేస్తుంది అనుకోవడానికి అసలు శాస్త్రమే అక్కర్లేదు. ఇప్పుడు మెడికల్ ఉంది, మెడికల్లో అలాగా మీకు ఏదో ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, బాబు నువ్వు ఈ ట్యాబ్లెట్స్ వాడు, ఈ కోర్స్ చేయి, నీకు తగ్గుతుంది అంటాడు.
రోగం తగ్గుతుంది మనకి కదా. కాకపోతే కొన్ని రోగాలేమో వారం రోజుల్లో 3 రోజులు తగ్గితే, కొన్ని 6 నెలలు 3 నెలలు లాంగ్ టర్మ్ ఉంటాయి. అది రకరకాల హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, అలోపతి కావచ్చు. అలాగే మన దినచర్యలో మనం తీసుకునేటువంటి ఆహార వ్యవహారాలు, ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా అనారోగ్యానికి దూరం ఎలా అయితే అవుతామో, ఆరోగ్యంగా ఎలా ఉంటామో, మనం నిత్యము చేసేటువంటి కొన్ని వాటి వల్ల మీకు గ్రహస్థితులు మారుతున్నా, ఒక బ్యాడ్ కాంబినేషన్స్ ఒకటి వచ్చినా, లేకపోతే మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి కొన్ని చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఇంకా అందులో డౌట్ లేదు, ఆ వ్యక్తి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉంటాడు. అదేంటో చెప్తాను ఇవాళ మీకు నేను. మీ ఇష్టదైవం ఎవరైనా గుర్తుపెట్టుకోండి. అది విష్ణువా, మహావిష్ణువా, శివుడా, అమ్మవారా, లేకపోతే నేను దశమహావిద్యలో పలానా అమ్మవారిని చేస్తున్నానండి, లేదా కాలభైరవుడిని చేస్తున్నానా, ఏదైనా ఆంజనేయ స్వామి కావచ్చు, ఏదైనా మీ ఇష్టదైవం ఒకటి గుర్తుపెట్టుకోండి. మా ఇష్టదైవం ఎవరో నాకు తెలియట్లేదు, నేను ఎవరిని పూజించాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు లగ్నం నుంచి పంచమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి అంటే, ఉదాహరణకి మేష లగ్నం అనుకోండి, పంచమం రవి అవుతుంది. ఈ రవి స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, లేదా రవిని, లేదా వృషభ లగ్నం అనుకోండి, బుధుడు అవుతాడు. బుధ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, లేదా బుధుడిని, మీ జన్మజాతకంలో గోచారంలో కాదు, వారిని తీసుకోండి. మీకు ఇష్టదైవం అంటే ఇష్టదైవం, లేదంటే ఆ దేవత ఆరాధన చేస్తే ఏమవుతుందంటే, ఫస్ట్ మీకు ఇక్కడ ఏదైతే జీవితంలో అడ్డుపడుతున్నాయో, మీ జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా ఆ అడ్డుపడుతున్నటువంటి విషయాలు ముందు ఆ కర్మ అనేటువంటి దగ్ధం అవుతుంది ఉపాసన వల్ల. ఆ దేవత ఆరాధన ఉదయం సాయంత్రం, కనీసం పొద్దున్న, పోనీ సాయంత్రం లేట్ అయిపోతుందండి, నేను ఇంటికి వచ్చేసరికి అలసిపోతున్నాను అనుకుంటే కనీసం ఉదయం పూట పూజ చేసుకోండి. పూజ అంటే పూర్వ వైభవాన్ని జనింపజేసేది పూజ, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు నేను బాగా బ్రతికేవాడిని అండి, అది తీసుకొచ్చి ఇస్తుంది పూజ. అలాగా చక్కగా పంచోపచార పూజ, షోడశోపచార, ఇంకా 64 రకాలుగా చేసేవాళ్ళు ఉంటారు, ఉండరనట్లేదు. కానీ కనీసం పంచోపచార పూజ ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. మనసు పెట్టి మనసును అలా పెట్టి చేయండి. ఫలాపేక్షరహితంగా చేయండి. ఎక్కడ కూడా ఏమీ ఆశించకుండా పూజ చేయండి. ఏమి అడగకుండా, భగవంతుడు ఆయనే చూసుకుంటాడు మొత్తం. అలాగే మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే, కొంతమందికి ఇళ్లలో కుదరదు పూజలు. ఒకవేళ ఇంట్లో పూజ చేసుకుని ఆలయానికి వెళ్ళొచ్చు, ఇంట్లో పూజ చేసుకుంటే ఆలయానికి వెళ్ళొద్దని నేను చెప్పట్లే. ఏదైనా మీకు దగ్గరలో, మీకు ఇంటికి అతి సమీపంగా ఏ ఆలయం ఉందో చూసుకోండి, అక్కడికి వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ దగ్గరలో ఉండేటువంటి ఆలయంలో దేవతామూర్తి అక్కడ ఉండేటువంటి దగ్గరలో వాళ్ళందరికీ రక్షగా నిలబడతాడు ఆయన. అది ఎవరైనా కానివ్వండి, గ్రామ దేవత దగ్గర నుంచి ఎవరినైనా కానివ్వండి, చక్కగా వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఒక 3 ప్రదక్షిణాలు చేసుకుని అక్కడ కూర్చొని ఒక 2 నిమిషాలు అలా కూర్చొని చక్కగా మీ పనులు మీరు చేయండి. మీరే చూస్తారు లైఫ్లో ఎంత చేంజ్ వస్తుందో మీరే చూస్తారు. ఇక మూడవది, వారానికి కనీసం ఒక్కసారైనా, ఇంకా ఎక్కువసార్లు రోజు మీరు గోశాలకు వెళ్ళగలిగితే ఇంకా అద్భుతం. ఇంకా కనీసం వారానికి ఒక్కసారైనా, అది శనివారం అయినా ఆదివారం అయినా ఏ వారమైనా, మీకు ఏ హాలిడే ఏ రోజు ఉంటే ఆ రోజు వెళ్ళి చక్కగా గోవులకి క్యారెట్లు, అరటికాయలు, లేదా గోంగూర, లేనట్లయితే బెల్లము, ఇట్లాంటి పదార్థాలు కొన్ని, పిడికెడైన బెల్లమైనా పర్వాలేదు. మీరు ఇన్ని వందలు పెట్టాలంటే ఏం లేదు, కనీసం పిడికెడ బెల్లం 10 రూపాయలు పెడితే పిడికెడ బెల్లం వస్తుంది, చక్కగా తినిపించండి. ఏమవుతుందంటే గోవులో ఉండే సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది, మీ జీవితం మారుతుంది. ఇది మెయిన్గా చేయండి. అలాగే వీలున్నప్పుడల్లా ఒక 3 నెలలకు 6 నెలలకు ఒక్కసారైనా ఏదైనా ఒక క్షేత్రం, తిరుపతికి వెళ్తారా, అమ్మవారి దుర్గాదేవి ఆలయానికి వెళ్తారా, లేకపోతే శ్రీశైలం వెళ్తారా, కాణిపాకం వెళ్తారా, ఏదైనా ఒక ఆలయం పెట్టుకోండి. 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ ఒక్కసారి పెట్టుకోండి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ ఆరాలో ఒక తెలియని ఒక నెగటివ్ ఎనర్జీ మీకు ఫామ్ అయిపోయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ ఫామ్ అయినటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, అది మీరు ఎప్పుడైతే క్షేత్రాలకు వెళ్తారో, అక్కడ సిద్ధ పురుషులు, మహర్షులు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్, వాళ్ళ యొక్క ఎనర్జీస్, ఆ క్షేత్రం మహిమ మీ నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవి పాటించండి. దీంతోపాటు పశువులకి, పక్షులకి, అంటే కనీసం ఇప్పుడు శాస్త్రాల్లో ఏంటంటే పక్షులకి నీరు పెట్టినా కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుందట. అలాగే అమావాస్య నాడు మీ పితృదేవతల కోసమని స్వయం పాకం ఇవ్వడం, కాస్త పౌర్ణమికి చంద్రుడిని చూస్తూ లలిత చదువుకోవడం, వీలైతే రోజు ఉదయం సాయంత్రం ఒక్కసారైనా లలిత సహస్రనామాలు వినడం, వాటి యొక్క అర్థాలు వినడం, అర్థం తెలుసుకుంటూ విశ్వంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క శక్తి ఏ రకంగా ఉందో మీరు అర్థం చేసుకోవడం, ఇవి మెయిన్గా చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే ఒక జర్నీ, అంటే మీరు పశుపక్షాదులతోని మీ రెగ్యులర్గా ఉండేటువంటి దీంతో కనెక్ట్ అవుతారు బాగా.
ఇందులో చాలామంది అడుగుతారు ఏమంటే నిత్యం పూజ చేస్తే నాన్ వెజిటేరియన్ తినకూడదేమో, ఇలాంటివి ఏమీ లేవు, గుర్తుపెట్టుకోండి. మీ ఉపాధి బట్టి మీకున్నటువంటి దీన్ని బట్టి ఏమీ కాదు, చక్కగా. కాకపోతే ఆదివారాలు మాత్రం తినకండి దయచేసి. బుధవారం హ్యాపీగా తినొచ్చు, ఏం కాదు. అయితే ఇప్పుడు పౌరహిత్యంలో ఉంటారు, మంత్రాలు లేనట్లయితే పూజలు అవి చేస్తారు, వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాటిని ముట్టుకోకూడదు. ఒక్కొక్క ఉపాధి బట్టి, ఇప్పుడు క్షత్రియులు ఉన్నారు ఉదాహరణకి, వాళ్ళు నాన్ వెజిటేరియన్ తినాలి, ఎందుకంటే వాళ్ళకి బలం కావాలి. అట్లాగే మీరు గనక ఏమంటే నాకు సకల జీవుల మీద నాకు ఒక రకమైన దయాగుణం ఉంది, నేను వాటిని చంపడం ఏమిటనే భావన కలిగి మానేయడం వేరు, బలవంతంగా మానేయడం వేరు. అమ్మో ఇదేదో అంటున్నారు, అదేమైపోతుందంటే మీరు తినకపోయినా కూడా అయ్యో నేను తినట్లేదే అనేటువంటిది తినడం కంటే ఎక్కువ దోషాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకొని మానేయడం వేరు. వీటన్నిటికంటే ముఖ్యమేంటంటే ఒక ప్రాణిని నేను చంపుకొని తింటున్నాను అనేటువంటి దానికంటే కూడా ఎక్కువ దోషం ఎక్కడ వస్తుందంటే, మనుషుల్లోనే మనం ఉంటూ మనుషుల్ని కొంతమంది చూడండి హింసిస్తూ ఉంటారు ప్రతి క్షణం, మాటలతోని చేతలతోని. ఇంట్లో ఉండే జీవిత భాగస్వామిని కావచ్చు, ఫ్రెండ్స్ని కావచ్చు, రిలేషన్స్ని కావచ్చు, రకరకాల కుట్రలు కుతంత్రాలు చేస్తుంటారు. అది అన్నిటికంటే ఇంకా పెద్ద దోషం. గాసిప్స్ చెప్పుకోవడం, గాసిప్స్ ద్వారా దారిద్ర్యం పెరుగుతుందని చెప్తుంది శాస్త్రం. అంటే లేని దాన్ని సృష్టించి నలుగురికి చెప్పడం. వీటన్నిటికీ తెలియని వాళ్ళు చేస్తుంటారు, చాలామంది జ్ఞానులు ఉంటారు అటువంటివి చేయరు చాలామంది. కానీ తెలియని వారు అటువంటివి చేసేటువంటి వారు వాటిని ఫస్ట్ ఆపుకోవాలి, ఎందుకంటే దాని ద్వారానే దారిద్ర్యం పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.